సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా తప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉన్నది వానితో చెప్పాను. ఈ లోక నీళ్ళు ఏమైతే మళ్ళీ తప్పికుంటాం, కానీ దేవుడిచ్చే నీళ్ళు ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా ఊరడ బుగ్గలాగా దేవుడు అనుగ్రహిస్తాడు. మొట్టమొదట దేవుడు మరి చూసినట్లయితే ఒక బాబు ఏడ్చాడు, ఆగరు కుమారుడు. ఆయన ఏడ్చి దేవుడు అక్కడనే నీళ్ళు ఇచ్చాడు. ఎడారిలో ఉన్న వారికి దేవుడు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. రెండవసారి మరి సంసోను 1000 మందిని చంపిన తర్వాత దాహం ఉన్నాయి. వెంటనే ఆయన ప్రార్థన చేస్తే, ఒకటే ప్రార్థన చేస్తే ఆయన అక్కడనే నీటి బుగ్గ వచ్చినట్టు మనం చూస్తాం. దేవుడు ఈ నీళ్లు తాగు వారందరూ ఆశీర్వదింపబడినట్టు, ఈ నీళ్లు వారికి ఆహారంగా బాగున్నట్టు, ఈ నీళ్లు ఎప్పటికీ ఊగుతూ ఎంతోమంది ఈ నీళ్లు తాగి మన తృప్తిపడి దేవుని నయపరిచేవారిగా, దేవుని దినపరిచేవారిగా ఉన్నట్టు మనం ప్రార్థన చేస్తాం. రండమ్మా, పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని చెప్పిన దేవుడు తల్లి, ఈ ప్రయాసం ద్వారా ప్రభా కొంత నూతన ఆత్మలు దయచేయండి. ఈ వాడలో ఎంతోమంది ఉన్నారు ప్రభా, నీ వాక్యం వినని వారు, విన్నవారు, వారందరూ రక్షింపబడి తండ్రి చర్చిలో ఆరాధించినట్టు ఈ నీళ్లు తాగి తృప్తి పడినట్టు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభాను సమరేశ్వరితో మాట్లాడిన దేవుడు, ఈ నీళ్లు తాగువాడు నల్లా తప్పుకుంటారు, కానీ నేనిచ్చే నీళ్ళు తాగువాడు ఎన్నడను తప్పికొనడని చెప్పిన దేవుడు కనుక తండ్రి జీవజలములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా కోచినట్టు వేడిగా ఉన్నట్లు, కోచిన చల్లగా ఉన్నట్లు, నార్మల్గా ఉన్నట్టు కృప దయచేయండి. మిషన్ పాడు కాకుండా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా ఎవరు హాని చేయకుండా కృప దయచేయండి. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి మీద చర్చ ఉంది కాబట్టి కంప్లీట్గా అది నిండినట్టు కృప దయచేయండి. ప్రభా నీకు అసాధ్యమే లేదు ప్రభా, సమస్తను సాధ్యం కనుక దాన్ని నిలబెట్టి సహాయం చేయమని ప్రభా. చిన్న పాప, 2 పాపలు బట్టి మరొక పాపనిచ్చేందుకు వందనాలు తండ్రి. ఆ పాపను దీవించండి, మంచి జ్ఞానం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నీ హస్తముంచండి ప్రభా, మంచి IAS ఆఫీసర్ కూడా దయచేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభాని ఉడని అబ్బాయిని చెప్పిన దేవుడు కనుక కుటుంబానికి శాంతి సమాధానం దయచేయండి. అనంతకం బట్టి నీకు వందనాలు, ఆత్మను బట్టి నీకు వందనాలు, ఆయన్ని బట్టి ప్రభా, వినయని బట్టి నీకు వందనాలు, ప్రభావ పాపను బట్టి నీకు వందనాలు. దూరం ఉంట ప్రభావ నీ బిడ్డ అక్కడ ఉంటుంది తండ్రి, జాబ్ దొరికినట్టు పర్మనెంట్గా జాబ్ దొరికినట్టు ప్రభా, నువ్వు ఆశించిన దాన్ని తప్పకుండా ఇస్తున్నావు ప్రభావ. మీ ప్రయాసం వెళ్తాను, ప్రయాసపడుతుంటాను, వారం కలిగి ఉంటాను ప్రభావ. ప్రభావకి సాధించాలని ఆశ కలిగి ఉంటాను. ఆమె సమయము, ఆమె నిద్ర, ఆమె ప్రయాసం వ్యర్థంగా కూడా తండ్రి సంతోషంతో జరుగుతున్న దయచేయండి. ఉద్యోగంలో దయచేయండి ప్రభా, త్వరగా మంచి వార్త వచ్చను దయచేయండి. మంచి సంబంధం కూడా దయచేయండి ప్రార్థిస్తున్నాం. నీవే తోడుగా ఉండి, నీవే అండగా ఉండి ఈ కుటుంబాన్ని మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇంకా వార్తకును తర్వాత బిడ్డలను, అదేవిధంగా మా కుటుంబానికి, ఈ బిడ్డలకును మాకు తోడు నీడగా ఉండును గాక. అంత రీతిగా